అందరికీ నమస్కారం. అక్షరధార ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. భాషా భాగాలు 5 ఎన్ని ఉంటాయి? 5 పేర్లు చెప్పుకున్నాం. ఏంటిది? నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. ఇవి ఇంకా మీకు సులువుగా అర్థం కావడం కోసము ఈరోజు మనం ఏం చేస్తామనంటే ఒక భాషా క్రీడ ద్వారా దీన్ని తేలిగ్గా నేర్చుకుందాం. ఇప్పుడు కప్పగంతులు వేస్తూ ఆడే ఆట ద్వారా మనము ఈ భాషా భాగాలని ఇంకా సులువుగా నేర్చుకుందాం. ఫస్ట్ రేష్మ. భాషా భాగాలలో మొదటి నామవాచకం. ఇది పేరు తెలుపుతుంది. ఉదాహరణకు కోతి, జింక, హరిత, పుస్తకం. లక్షిత. భాషా భాగాలలో రెండవది సర్వనామం. ఇది పేరు బదులుగా వాడతాం. ఈమె, ఇతడు, ఆమె. మోహనకృష్ణ. భాషా భాగాల్లో మూడవది క్రియ, పనిని తెలుపుతుంది. ఉదాహరణకు రాస్తున్నాను, వస్తున్నాను, తింటున్నాను, చదువుతున్నాను. సింధు. భాషా భాగాల్లో నాలుగవది విశేషణం, గుణాన్ని తెలుపుతుంది. పొట్టి, పొడుగు, తెల్లని, నల్లని. హర్ష. భాషా భాగాల్లో ఐదవది అవ్యయం. ఇది లఘువచన విభక్తులు లేనిది. ఉదాహరణ అయ్యో, ఆహా, అబ్బో. ఇక్కడ ఏమున్నాయమ్మా? నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయం ఉన్నాయి కదా. వాటికి సంబంధించిన పదాలు మనము వీటిలలో రాస్తున్నాము. అది పూల కూడి, ఇది పువ్వు. మ్యాచ్ చేయాలన్నమాట, జతపరచాలి మనము. ఇక్కడ ఉదాహరణకి వారు అనేది వచ్చింది. వారు అనేది దీంట్లో ఏది? సర్వనామమా, నామవాచకమా, విశేషణమా? సర్వనామం. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా? సర్వనామంగా పెట్టాలి. అనిత నామవాచకం. ఆహా అవ్యయం. చిన్న విశేషణం. అతడు సర్వనామం. వెరీ గుడ్. రాజా నామవాచకం. ఇది సర్వనామం. చదువుతున్నాడు క్రియ. ఆనందం విశేషణం. అది సర్వనామం. ఆమె సర్వనామం. రామాయణం నామవాచకం. పెద్ద విశేషణం. నెమ్మది నామవాచకం. ఆనందం విశేషణం. అమ్మో అవ్యయం. ఆడుతున్నాడు క్రియ. ఓహో అవ్యయం. ఎలా ఉంది ఆట? ఇప్పుడు అర్థమైందా? నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. ఇవి 5 బాగా అర్థమైనాయా? వీటిని ఎప్పుడు మర్చిపోకుండా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి.